నమస్తే, వెల్కమ్ టు ది లీడర్. లీడర్ అంటే ఎలా ఉండాలి? అన్ని రంగాల్లోనూ నెంబర్ 1గా ఉండటమేనా? తనను ఎవ్వరూ ఓడించలేరు అనే బలమైన భావన సామాన్యుల్లో కలిగించేవాడే లీడరా? ప్రస్తుత ట్రెండ్ ఆ విధంగానే తయారైంది. అందుకే లీడర్స్కి కామనర్స్కి గ్యాప్ బాగా పెరిగిపోతుంది. అయితే స్వామి వివేకానందుడు అందుకు భిన్నం. వివేకానందుడు చాలా విషయాల్లో టాపర్ కాదు, చదువులో బొటాబొటీ మార్కులతోటే నెట్టుకొచ్చాడు. ఆయనకు మొదట్లో తెలిసిన ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రమే. కానీ ప్రపంచమే తలవంచే అద్భుతమైన శక్తికి ఎదిగాడు. భారత కీర్తిని ప్రపంచ వీధుల్లో రెపరెపలాడించారు. మరి ఆయనకున్న లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి? అవి నేటి తరానికి ఎలా పనికొస్తాయి? ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో వివేకానందుడి గురించి మాట్లాడుకోవడం అవుట్డేటెడ్గా భావిస్తారు చాలామంది. కానీ వివేకానందుడు ఎప్పటికీ అప్డేటెడ్ వెర్షనే అని అర్థం చేసుకోవాలి. ఆయన గురించి కాస్త డిఫరెంట్గా సెర్చ్ చేస్తే నేటి తరం యూత్కి, రేపటి తరాన్ని నడిపించే లీడర్స్కి ఆయన నిజంగా రోల్ మోడల్గా కనిపిస్తాడు. రాజకీయ నాయకులకైతే ఎప్పుడూ ఫాలో కావాల్సిన గొప్ప క్యారెక్టర్ వివేకానందుడు. వివేకానందుడి ప్రధాన లక్షణం ఆయన అసాధారణ మేధస్సు, ధైర్యం, సమర్థవంతమైన లీడర్షిప్. ఆయనలో అరుదైన విషయాలు, చాలా మందికి తెలియని విషయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన అద్భుతమైన మేధావి కాబట్టి విద్యార్థిగా ఆయన పర్ఫార్మెన్స్ గొప్పగా ఉండేదని అంతా భావిస్తారు. కానీ ఆయన ఓ బిలో యావరేజ్ స్టూడెంట్ అనేది చాలా మందికి తెలియదు. ఆయన సాధించిన స్కూల్ మార్క్స్ చాలా సాధారణమైనవి. ఆయన మార్క్స్ చూస్తే నేటి పేరెంట్స్ వారి పిల్లలను ర్యాంక్ కోసం రాచి రంపాన పెట్టే అవకాశాలు కాస్తైనా తగ్గుతాయని ఘంటాపదంగా చెప్పొచ్చు. నరేంద్రుడు యూనివర్సిటీ ఎంట్రన్స్లో 47% మార్కులే సాధించాడు. ఇంటర్మీడియట్లో 46%, BAలో 56% మార్కులే సాధించాడు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. ప్రపంచ మేధావులచే ప్రశంసలు పొందాడు. చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ఆయన ఇంగ్లీష్ ప్రసంగానికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి అబ్బురపడ్డారు. ఒక సాధారణ స్టూడెంట్ అసాధారణమైన ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శించే స్థాయికి ఎదగగలగడమే ఆయనలోని బెస్ట్ క్వాలిటీగా చెప్పుకోవాలి. ఈ విషయాన్ని నేటి పేరెంట్స్ ఎంత బాగా అర్థం చేసుకుంటే అంతగా వారి పిల్లలు రిలీఫ్ పొందుతారని చెప్పొచ్చు. ఆయనలో మరో అరుదైన అంశం కూడా ఉంది. అది కూడా నేటి విద్యార్థులు ఎంతగా అర్థం చేసుకుంటే అంత మంచిది. నరేంద్రుడు 15 ఏళ్ల వయస్సులోనే మొదటి ఆధ్యాత్మిక అనుభవం పొందాడట. ఈ ఘటన 1878లో జరిగింది. ఆయన కుటుంబం సెంట్రల్ ప్రావిన్స్లోని రాయ్పూర్కు, ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రమన్నమాట, అక్కడికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఎడ్లబండిలో వీరు వెళ్తున్నారు. 2 ఎత్తైన కొండల మధ్య చిన్న దారి నుంచి వెళ్తుండగా ఆ వాతావరణం ఎందుకో నరేంద్రుడి మనసును తెలియని ఆనందం వైపు తీసుకెళ్ళింది. దారిలో తనకెదురుగా ఓ పెద్ద తేనె తుట్టెను నరేంద్రుడు చూశాడు. ఆ దృశ్యం తన మనసును దైవ సృష్టిలోని ఓ అద్వితీయమైన ఆనందం వైపు తీసుకెళ్ళింది. దైవం పట్ల భక్తిభావంతో నింపేసింది. దీంతో ఆయన బాహ్య చైతన్యాన్ని కోల్పోయాడు. ఎడ్లబండిలోనే పడుకుని ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయాడు. ఆ స్థితిలోనే చాలాసేపు ఉండిపోయాడు. సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఆయన మొహంలో ఏదో కొత్త ప్రపంచం చూసొచ్చినట్టుగా ప్రకాశంతో నిండిపోయింది. ఏం జరిగిందని పేరెంట్స్ అడిగితే వర్ణించలేని ఆ అనుభూతిని షేర్ చేసుకున్నాడంట నరేంద్రుడు. ఇలా స్పిరిచువల్ జర్నీ అనేది వివేకానందుడి జీవితంలో చిన్నప్పటి నుంచే కనిపిస్తుంది. అయితే ఇలాంటి అనుభూతులు చాలా మంది పిల్లలకు కలుగుతాయని, కానీ వాటిని గుర్తించి డెవలప్ చేయాలన్న ఆలోచన చాలా మంది పేరెంట్స్కు ఉండదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. నరేంద్రుడి జీవితంలో ఇలాంటివి అనేకం జరిగాయి. ఈ దైవీకమైన అనుభూతులే ఆయన్ని రామకృష్ణ పరమహంస కోసం వెతుక్కునేలా చేశాయి. ఆయన వైపు అడుగులు వేసేలా చేశాయి. హిందూ ఫిలాసఫీలో దైవదర్శనం అనేది హిందువులకు టాప్ ప్రయారిటీ. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి చూడాలని తపించిపోతారు. కానీ దేవుడు కనిపించాలంటే ఏం చెయ్యాలి, ఎలా ఉండాలనేది మాత్రం ఏ ఒక్కరూ ఆచరించరు.
అలా దేవుణ్ణి చూడాలనే బలమైన ఫీలింగ్ నరేంద్రుడికి ఉండేది. తమ ఇంటికొచ్చే ఎంతోమంది సాధువులను, సన్యాసులను, పండితులను ఇదే ప్రశ్న అడిగేవాడు. కానీ ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి చూసినట్టుగా నమ్మకంగా చెప్పలేరు. దీంతో ఆయనలోని అన్వేషణ మరింత పెరిగింది. ఈ క్రమంలోనే ఆయన రామకృష్ణ పరమహంసను కలుసుకున్నాడు. దేవుణ్ణి మీరు చూశారా అని అడిగిన మొదటి ప్రశ్నకి, అవును, నిన్నెలా చూస్తున్నానో అలాగే దేవుణ్ణి కూడా చూశారని రామకృష్ణ పరమహంస ధీమాగా చెప్పాడు. మరి నాకు చూపిస్తారా అని రెండో ప్రశ్న అడగగానే ఖచ్చితంగా చూపిస్తానని మరింత ధీమాగా చెప్పారు రామకృష్ణులు. దీంతో తన గురువు రామకృష్ణ పరమహంసేనని అదే క్షణంలో నిర్ణయించుకున్నాడు నరేంద్రుడు. మొత్తానికి దేవుణ్ణి ఎక్కడో చూడడం కాదు, ప్రాణమున్న మనుషుల్లో, ప్రాణమున్న జంతువుల్లో చూడాలని, వాటి ఆకలి తీరిస్తే దేవుడి ఆకలి తీర్చడమనే ఫిలాసఫీని బాగా ఒంట పట్టించుకున్నాడు వివేకానందుడు. ఆ విధంగా రామకృష్ణ మతాన్ని స్థాపించి ప్రతిరోజు బిచ్చగాళ్లకు భోజనం పెట్టే పద్ధతిని ఆ తర్వాతి రోజుల్లో వివేకానందుడు ప్రారంభించడం గమనించాలి. ఆయన పుట్టింది 1863 జనవరి 12 కావడం విశేషం. ఎందుకంటే ఆ రోజు సంక్రాంతి. ఉదయం 6:30 ప్రాంతంలోనే నరేంద్రుడు పుట్టాడు. హిందువులెంతో ఘనంగా జరుపుకునే సంక్రాంతి రోజు జన్మించడంతో ఆ ఇంట్లో పెద్ద పండుగ వాతావరణమే ఏర్పడింది. అలాంటి పండుగ వాతావరణమే ఆయన ప్రసంగాల్లో కనిపిస్తుంది, ఆయన మాటల్లో, నడకల్లో వ్యక్తమవుతుంది. అయితే వివేకానందుడి జీవితంలో విద్య, ఉద్యోగాలు, ఆర్థిక ఇబ్బందులు, యుద్ధాలు, సంఘర్షణలు ఇలాంటివన్నీ ప్రధాన పాత్ర వహిస్తాయి. అలజడిలో నుంచి బయటపడాలంటే మనిషి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని, ప్రపంచ శాంతిని, మానవతా స్ఫూర్తిని బోధించాడు. ఆయన BA పూర్తి చేసినా ఉద్యోగం కోసం తిరగాల్సి వచ్చింది. ఎవరు ఏ పని చేసినా చేసే పనిలో ఆనందం వెతుక్కోవాలని చెప్పేవాడు. వర్క్లోనే వర్షిప్ని అలవర్చుకోవాలని బోధించాడు. సోషల్ సర్వెంట్లుగా చెప్పుకునే ప్రభుత్వ అధికారులు ఆయన మాటల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకుంటే ప్రభుత్వ పాలన ఎంత పవిత్రంగా తయారవుతుందో ఊహించుకోవాల్సిందే. వివేకానందుణ్ణి విస్తృత దృక్కోణంతో చూస్తే ఆయన హిందూ సన్యాసి మాత్రమే కాదు, తొలుత బ్రహ్మ సమాజ్లో సభ్యుడిగా ఉండేవాడని తెలుస్తుంది. దేవుణ్ణి ఓ పట్టాన నమ్మేవాడు కాదు, కానీ దేవుడి పట్ల అచంచలమైన అనుభూతిని ఆస్వాదించాడు. సన్యాసిగా మారిన తర్వాత ఆయన పేరు స్వామి వివిదిశానందగా ఉండేది. అయితే పశ్చిమ దేశాలకు వెళ్ళినప్పుడు వివేకానందగా మార్చారు. భారతీయులను ఆధునీకరించడం, ప్రపంచానికి భారతీయ ప్రజ్ఞను, అనంతమైన భారతీయ ఫిలాసఫీని ప్రపంచానికి పంచడమే లక్ష్యంగా ఉండేది. బ్రిటిష్, అమెరికన్ సమాజాలను అధ్యయనం చేసి హిందూ ఫిలాసఫీని ఆధునిక యుగాలకు తగ్గట్టుగా ప్రచారం చేశాడు. చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనమే ఆయన్ని గ్లోబల్ లీడర్గా నిలబెట్టింది. వివేకానందుడిలోని అద్భుతమైన ప్రజ్ఞ రేపటి తరం కోసం నాలెడ్జ్ని పెంచాలని ప్రేరేపించింది. దేవుడి గురించి, భారతదేశం గురించి తనకున్న భావాలు, అట్టడుగున ఉన్న దీనుల కోసం చేయాల్సిన పనులు, వారి అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన సంకల్పాల గురించి యువతను ప్రేరేపించాలని భావించారు. అందుకే అనేక పుస్తకాలు రాశారు, ఎన్నో పనులు ప్రారంభించారు. ప్రతిరోజు పేదలకు, బిచ్చగాళ్లకు భోజనం పెట్టాలని సంకల్పించారు. వివేకానందుడి రచనల్లో భారతీయ వేదాంతం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చిన్నప్పుడే రామాయణ, మహాభారత కథలు విన్నాడు, చదివాడు. అందువల్ల ఆ క్యారెక్టర్లలోని పరమార్థాన్ని బాగా ఆకళింపు చేసుకున్నాడు. పౌరుల మానసిక ఆరోగ్యం ఎలా ఉండాలో వివేకానందుడి పుస్తకాలు చదివితే తెలిసిపోతుంది. అంతేకాదు, భారతదేశం అర్థం కావాలన్నా వివేకానందుని అర్థం చేసుకుంటే సరిపోతుందంటారు నిపుణులు. ఎందుకంటే ఆయన చిన్నప్పుడే ఆధ్యాత్మిక అనుభూతి కలిగిన, ఆకలితో అలమటించే పేదల గురించి ఆయన ఉపన్యాసాలుండేవి. నా దేశంలో కనీసం ఒక కుక్క కూడా ఆకలితో అలమటించి ఉండడాన్ని భరించలేనని ఎంతో ఆర్తితో చెప్పాడు వివేకానందుడు.
తండ్రి మరణం తర్వాత నరేంద్రుడి కుటుంబం పేదరికంలో జారిపోయింది. ఆకలి విశ్వరూపం ఎలా ఉంటుందో స్వయంగా అనుభవించాడు. అందుకే ఆయనింట్లో ఎప్పుడూ ఆకలితో అలుమతించే వారికి భోజనం పెట్టించేవాడు. అనేకసార్లు ఇంట్లో భోంచేసే పరిస్థితి లేదని అర్థమైతే తనకు బయట లంచ్ చేయడానికి ఇన్విటేషన్ వచ్చిందని చెప్పి ఆకలితోనే బయటికెళ్లేవాడు. అలా చిన్నప్పటి నుంచి కూడా తన దగ్గరున్నది అందరికీ పంచేవాడు. అందువల్ల వివేకానందుడి చేతికి ఏది అందకుండా పెట్టేవారంట పేరెంట్స్. అలాంటప్పుడు తనకి ఏ తినుబండారం కనిపించినా కిటికీ నుంచి బయటికి విసిరేవారంట. అందువల్ల బయట తిండి లేక అలమతించే బిచ్చగాళ్లకు ఒక్క పూటైనా భోజనం దొరుకుతుంది కదా అని ఆయన ఉద్దేశం. కనీసం వీధిలో తిరిగే కుక్కలకైనా ఒక పూట భోజనం దొరుకుతుందని, అదే భగవంతుణ్ణి సేవించే సిసలైన లక్షణమని అందరికీ చెప్పాడు, ఆచరించి చూపించాడు. ప్రతి భారతీయుడు కూడా శారీరక శక్తి కలిగి ఉండాలని వివేకానందుడు చెప్పేవాడు. మీ ఒంట్లో శక్తి కలిగి ఉండడమే అనేక సమస్యలను తీర్చగలుగుతుందనేది ఆయన ఫిలాసఫీ. భగవంతుణ్ణి అర్చించడం కంటే ముందు ప్రతి భారతీయుడు ఫుట్బాల్ గ్రౌండ్లోకి వెళ్లి ప్రతిరోజు ఆడుకోవాలని సూచించేవాడు. అందువల్ల శారీరక దృఢత్వం లభిస్తుందని, శత్రువును ఎదుర్కొనే సత్తువ చిక్కుతుందని ఆయన ఫిలాసఫీ. అందుకే ఆయన యూత్ ఐకాన్గా మారాడు. దీనివల్ల అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వివేకానందుడు ఒక ప్రాక్టికల్ పర్సన్ అన్నమాట. భారతీయ మహిళల పట్ల ఆయన ఫిలాసఫీ చాలా గొప్పది. మహిళ అంటే మాతృమూర్తి. ప్రతి మహిళలోనూ ఆయన కాళికా స్వరూపాన్ని చూసేవాడు. ఆయన దృష్టిలో ఏ మహిళ అయినా దేవత మాత్రమే కాదు, తోడబుట్టిన సోదరిమణిలా భావించేవాడు. అందుకే 1893లో ఆయన చికాగోలో చేసిన ప్రసంగం ప్రపంచ ప్రసంగంగా మారింది. ఆ సమావేశంలో అప్పటి వరకు అందరూ కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్గా సంబోధించేవారు. అందరూ వారి వారి మతాలు ఏం బోధిస్తున్నాయో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక వివేకానందుడికి కేవలం 2 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారు. ఆ 2 నిమిషాల్లోని హిందుత్వం బోధించే సూత్రాలను చెప్పాలి. అయితే నరేంద్రుడి వంతు రాగానే మైక్ అందుకొని మై డియర్ అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ సంబోధించాడు. ఆ ఒక్క సంబోధనతో ప్రపంచ మేధావులు ఫిదా అయిపోయారు. అప్పటి వరకు ఏ ఒక్కరు కూడా ప్రపంచ మానవాళిని అన్నదమ్ములా సంబోధించలేదు. అసలు పాశ్చాత్య దేశాల్లో అలాంటి భావనే లేదు. ప్రపంచంలో 2 జాతులని, అది ఆడ మగ అని మాత్రమే భావించేవారు. కానీ వివేకానందుడి ప్రసంగంతో ప్రపంచంలో ఉండేది లింగభేదంతో కూడిన మనుషులు మాత్రమే కాదని, వారిని ఆత్మబంధువుల్లా భావించే ఉన్నతమైన సంస్కారం భారత్లో ఉందని, అదే ప్రపంచంలోని అన్ని ఫిలాసఫుల కంటే ఉన్నతమైందని ప్రపంచానికి చాటింది. ఆ తర్వాత ఆయన ప్రసంగం చాలాసేపు సాగింది. ఆయన కేటాయించిన 2 నిమిషాల గడువును ఎవ్వరూ పట్టించుకోలేదు. సభ్యులంతా స్టాండింగ్ ఒవేషన్లో ఉండి చప్పట్లు కొడుతూ ఒక హిందూ సన్యాసి ఫిలాసఫీని అర్థం చేసుకోవడం విశేషం. అందుకే ఆయన జన్మదినాన్ని యూత్ డేగా జరుపుకుంటున్నాం. చికాగో ప్రసంగం ద్వారా వివేకానందుడికి ప్రపంచ గుర్తింపు కలిగింది. భారతదేశం గర్వించే ఆధునిక సన్యాసిగా పేరు తెచ్చుకున్నారు. మిగతా మత పెద్దలు, మఠాధీశులకు రాని పేరు ప్రఖ్యాతులు వివేకానందుడికొచ్చాయి. అందుకు కారణం ఆయన మోక్షం ఎలా పొందాలి, అందుకోసం సాధన ఎలా చెయ్యాలి అనే అంశాలు నేర్పలేదు. ఆయన ఫోకస్ అంతా కూడా భారతీయులు శక్తిని సముపార్జించుకోవడమే. 1000 ఏళ్లకు పైగా తురుష్కుల పాలనలో స్వాభిమానం కోల్పోయిన భారతదేశం ఆ తర్వాత బ్రిటిష్ పాలనలో మగ్గుతుంది. అలాంటి కాలంలో భారతదేశం స్వతంత్రం సంపాదించాలని, అది రావాలంటే ప్రతి భారతీయుడు కూడా ఉక్కు కండలు, ఇనుప నరాలు పొందేలా కసరత్తు చేయాలని, తెల్లోడికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఐక్యమత్యంగా పనిచేయాలని బోధించేవాడు. ఉక్కు కండలు కలిగిన యువకులు ఒక 100 మంది తనతో ఉంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టగలనని, అసలు ఈ ప్రపంచ రూపురేఖలే మార్చేయగలనని అద్భుతమైన ఆత్మవిశ్వాసం ప్రకటించడం వివేకానందలోని విజన్. బహుశా ప్రపంచ చరిత్రలోనే అలాంటి విజనరీని ఇప్పటి వరకు చూసి ఉండరు.
లక్ష్యం ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి, చిన్న చిన్న లక్ష్యం పెట్టుకోవడం నేరమని చెప్పేవాడు. నేటి విద్యార్థులకు రాజకీయ నాయకులకు అంతకన్నా స్ఫూర్తినిచ్చే మాట మరొకటి ఉంటుందా? పెద్దగా నిర్దేశించుకున్న లక్ష్యం కోసం పనిచేయడం, ఆ లక్ష్య సాధనలో ఎంతవరకు ప్రయాణం చేసినా కొంత భాగం విజయం సాధించినట్టేననేది ఆయన ఫిలాసఫీ. ఒక వ్యక్తి జీవితంలో ఆ లక్ష్యం చేరుకోకపోతే మరొకరెవరైనా వచ్చి ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడం ద్వారా ప్రపంచ కార్యాలు సాధించబడతాయని అందరికీ చెప్పేవారు. ఇలాంటి లక్ష్యాల ద్వారానే విశ్వ కళ్యాణం జరుగుతుందని, భారత్ ఎప్పుడూ విశ్వ కళ్యాణం కోసమే పనిచేస్తుందని చెప్పేవాడు. ప్రపంచ మానవ సౌభాగ్యం కోసం భారత్లోని ప్రతి మతాధిపతి కూడా పనిచేయాలని చెప్పాడు. ఆ విధంగా మిగతా మతాధిపతులు చేయలేని పనిని తన సన్యాస దీక్ష ద్వారా చేసింది వివేకానందుడొక్కడే అని చెప్పాలి. వివేకానందుని చూసిన తర్వాతని మోక్ష సాధన మార్గాలు బోధించే చాలామంది మతాధిపతులు కూడా హిందుత్వం కోసం బోధనలు చేయడం ప్రారంభించారు. ఇలా భారతీయ తత్వశాస్త్రానికి ప్రపంచమంతటా ఎనలేని ప్రాధాన్యం కల్పించాడు వివేకానందుడు. వివేకానందుడి నినాదం అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. అంటే లేవండి, మేల్కోండి, లక్ష్యం చేరే వరకు విశ్రమించకండి, గోల్స్ చేరుకునేదాకా విరామం లేకుండా పనిచేయాలనేది వివేకానందుడి బోధనల్లో సారాంశం. ఈ కాలం విద్యార్థులకు ఇంతకు మించిన మోటివేషన్ వేరే ఏముంటుంది? బ్రహ్మచర్యం పాటిస్తూ సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ మనసును అదుపులో పెట్టుకుంటే విద్యార్థులు విద్యార్జన అనే మహాయజ్ఞాన్ని పూర్తి చేయాలని, అప్పుడే విజ్ఞానం వంటపడుతుందనే స్ఫూర్తిని యువతరానికి అందించాడు. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ కానీ, రాజకీయ వ్యవస్థ కానీ ఒక్కసారిగా వివేకానందుడి బోధనల స్ఫూర్తిని అర్థం చేసుకుని అమలు చేస్తే ఎన్ని అద్భుతమైన ఫలితాలొస్తాయో ఊహించుకోవాల్సిందే. ఎవ్వరెలా ఉన్నా ఈ దేశాన్ని మార్చే బాధ్యత మాత్రం రేపటి పౌరుల మీదనే ఉందని వివేకానందుడి బోధనల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత కాలమాన పరిస్థితులు అనుసరించి రేపటి తరానికి స్ఫూర్తిగా ఎవరిని తీసుకోవాలి? ఓట్ల కోసం బేరసారాలు చేస్తే సామాన్య రాజకీయ నాయకులను తీసుకోవాలా? పౌరులు శక్తిమంతులై జ్ఞానవంతులుగా తయారై బలంగా ఉండాలని చెప్పే వివేకానందుడి స్ఫూర్తి తీసుకోవాలా? ఇది నిర్ణయించుకోవాల్సింది రేపటి తరానికి బాధ్యత వహించే నేటి తరమే. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.